ఈరోజు మహాలింగార్చన, రుద్రాభిషేకము, విలుపత్రార్చన, అలాగే దీపార్చన మొదలగు విశేషమైన కార్యక్రమాలు నిర్వహించారు. కాశీ నుండి తీసుకొచ్చిన నర్మద భానలింగమునకు మాటలు కాదు, ఎందుకంటే అందరూ ఏదో చెప్తుంటారు సహజంగా, లేకపోతే ఏదైనా రాసుకోవడం అప్పుడు చూసి చదవడానికి కూడా కష్టపడతారు. కానీ నిజంగా కావలి ఈ ప్రాంతం శాసనసభ్యుల వారి వరకు నిజంగా కార్తీక మాసము పరమాత్మ యొక్క ఆవిర్భావం గురించి ప్రవచన కట్టలాగా ఆయనే ప్రవచనం చెప్పేశారండి. నిజంగా భగవంతుడు వారికి ఇచ్చిన వరం. నిజంగా ఆయన గురుస్థానంలో ఉండి విద్యార్థులు విద్య చెప్పేవారని చెప్పని నాకు రమేష్ గారు చెప్పుకునేవారు అనమాట. ఆ స్థానం ఉంది కాబట్టి ఆ వాక్ ఉందండి. అటువంటి వాక్యంగా విశేషంగా అనుగ్రహించాలని కోరుకుంటాను. అది వాక్యం నక్షత్రం ఇంకా అంతర్గతం కావాలి. సరస్వతి అమ్మవారి నక్షత్రం ఏంట నిజంగా అది గొప్ప విషయం అనమాట. కాబట్టి వ్యవహారికంగా భాగస్వామి నక్షత్రం, వ్యవహారికంగా చూస్తే కూడా మూడా నక్షత్రం. అటువంటి సరస్వతి దేవి కృప నిజంగా వారికి అపారంగా ఉందండి. అది అపారంగా వారికి ఉండబట్టి వారి నుండి అనేక వందలాది వేలాది మంది లక్షలాది మంది ఈరోజు ఉత్తమమైన స్థానంలో ఉన్నారన్నమాట. నిజంగా ఒక గురువు విద్య ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. అందరూ ఐశ్వర్యాన్ని ఇస్తానికి ఆలోచిస్తారు, ప్రశాంతి ఇవ్వడానికి, ఆస్తిపాస్తులు ఇవ్వడానికి ఆలోచిస్తారు, వస్తువులు ఇవ్వడానికి ఆలోచిస్తారు. కానీ గురువు మనకు జ్ఞానాన్ని ఇవ్వడానికి ఆలోచించారు. అటువంటి నిజంగా వారు కూడా గురుస్థానంలో విద్యార్థులకు కూడా మంచి జ్ఞానాన్ని ఇవ్వడం, అలాగే ఉన్న ఈ సోదరులు ఆంజనేయ సోదరులు, అలాగే కావలి పట్టణ ప్రాంతం ఈ మండలంలో ఉన్న అందరికీ కూడా నిజంగా మంచి విషయాలు చెప్తూ మనం ఎంకరేజ్ చేయడం కూడా చాలా గొప్ప విషయం. వారి చేతితో కోరి తీసుకొచ్చిన కార్యక్రమం ఒకసారి ప్రారంభం తీసుకెళ్తే ఆనందిస్తాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. अमृतेनावृताम्बरे तस्मै ब्रह्मज ब्रह्मा च आयुः कीर्तिं प्रजां ददुः नागधेयेनैवैनं प्रणयते ब्राह्मण आरुषेय उद्धरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिः
सर्वेभ्यः सम्राट मधव्यो सानीति एकधा ब्रह्मणमुपहरति एकदैव यजमानाजुस्तेजो दधाति नीराजनन्दर्भयामनीराजनानन्दरमाजपर्यौ समर्पयामि अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नीराजनन्दर्भयामि नीराजनानन्दरमाजपर्यौ समर्पयामि नमस्करोमि हर हर महादेव हर शम्भो शङ्कर हर వారికి మేము పాదయాత్రలో ఉండగా ఈ ప్రాంతాల్లో శ్రీనివాస కళ్యాణ కార్యక్రమానికి వారు కూడా ఇచ్చేసి వారిని దర్శించి పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు. మరొక మాట చెప్పారు, భగవంతుడి దగ్గర నాకు ప్రసాదమే కావాలి, నాకు వేరే ఏ సత్కారాలు వద్దండి అన్నారు. నిజంగా ఇంతమందిలో నేను ఎంతో మందిని చూశాను, అధికారుల్ని అనాధికారుల్ని, కానీ ఇటువంటి భావన కలిగిన ఏకైక భక్తి తత్వం కలిగిన అటువంటి చక్కటి నిర్గుణమైన మనసు కలిగిన వారు కావలిపట్న శాసనసభ్యులు అన్నమాట. వారి యొక్క భక్తి శ్రద్ధ విశేషం కాబట్టి నేను బయలుదేరదామన్నా కూడా కాదు స్వామి వారు వస్తున్నారు అన్నారు. సరే అట్లాగే ఈ యొక్క విషయాన్ని తెలియపరిచినాక నేను ఒక సెకండ్ ఆగి వెళ్తాను అయ్యా అన్నాను. ఎందుకంటే వారిలో అటువంటి భక్తి ఉంది కాబట్టి మేము కూడా ఈరోజు ఈ సెకండ్ ఉండటం జరిగిందనమాట. ఎందుకంటే నేను స్వయంగా చూశాను, నేను ఏమి ఇచ్చినా నాకు వచ్చు, ప్రసాదం మాత్రమే ఇవ్వండి అన్నాను. చాలా మంది ఏంటంటే నాకు ఏమి ఇవ్వలేదేంటి, నాకు మంచిగా నన్ను ట్రీట్మెంట్ చేయలేదని అడుగుతుంటారు. కానీ వీరిలో చూస్తే ఎంత భక్తి అంటే అంత భక్తి ఉంది. భగవంతుడి ముందు అందరం సమానులే అనే యొక్క భావన స్థితి వారి కలగడం చాలా గొప్ప విశేషం. వారి యొక్క ఆదరణాభిమానాలు ఉండబట్టే ఆర్యవైశ్యులందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందు చేసుకెళ్తున్నారు. వారికి ఇంకా భగవంతుడు విశేషమైన శక్తిని ప్రసాదించి ప్రజల యొక్క అండదండలు కూడా భగవంతుడి ద్వారా ప్రసాదింప చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో కావలిపట్నం వాళ్ళు చేయాలి. వారితో పాటు మన శాసనసభ్యుల వారు కూడా ఉండాలి. వారు ఉంటే ఇంకా విశేషంగా కార్యక్రమం ముందుకు చేసుకెళ్తుంటారు అనమాట. వారు ఉండాలి, వీరు ఉండాలి. వారి సంకల్పం ఏదుంటే అది నెరవేరుతుంది. వారి సంకల్పం ఏదుంటే అది పరమాత్మ విశేషంగా ఇస్తారనమాట. ఈరోజు ఎంతో అద్భుతంగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విశేషం. మేము ఈ కార్యక్రమానికి విశేషంగా జరుగుతుంది కాబట్టి మేము కూడా అంత దూరం నుంచి అయినా పనులన్నీ పక్కన పెట్టి వచ్చామన్నమాట. మరలా ఇప్పుడు 4 కార్యక్రమాలకు వెళ్ళాలి. 4 కార్యక్రమాలు ఉన్నా కానీ కావాలి వాళ్ళు అసలు ఎందుకో తెలియదు కానీ కట్టేస్తారు నేను ఇక్కడికి వస్తే. ప్రేమ పాశం అనమాట. ఆ బంధం తెలియదు, ఎందుకో కావాలి వాళ్ళకి విశేషంగా ఉందన్నమాట. కాబట్టి నిజంగా వారి యొక్క ప్రేమ, భక్తి, శ్రద్ధ చాలా విశేషమైంది. నేను అందరికి ఏం చెప్తున్నా అంటే డిసిప్లైన్ ఒకటి మనం మెయింటెనెన్స్ చేయాలి. దానికోసం స్పెషల్గా టీచింగ్స్ ఇవ్వాలి మీ అందరికి కూడా. ఎందుకంటే మనము హిందూ ధర్మంలో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, కానీ డిసిప్లైన్ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి తొందరగా అయిపోవాలంట. ఎట్లా ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళాలంటే ఒక 3 గంటలు పడుతుందా, సుమారు 3 గంటలు. దర్శనం అడుగు 10 నిమిషాలు అయిపోవాలని అడుగుతారు. ఎట్లా న్యాయమా చెప్పండి? ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలంటే 1 రోజున్నర ప్రయాణం చూపించగా, దర్శనం అరగంటలు అయిపోయిందా, గంటలు అయిపోయింది. ఇంత ప్రయాణం చేశాం కదా, ఫ్లైట్లో వెళ్ళినా కూడా అంత తొందరగా వెళ్ళలేము కదా, అవునా కదా? కాబట్టి భగవంతుడు మనకి ఎటువంటి యోగ్యత ఉందో మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, మనం చేసుకున్న పుణ్యం కూడా మనకు కలిగిస్తారనమాట. కాబట్టి అటువంటి యోగ్యత మీరు అందరూ సేవ చేస్తుంటే భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని సేవ చేస్తూనే ఉంటాడు. మీరు ఎంత సేవ చేస్తే భగవంతుడు అంత సేవ చేస్తారనమాట. మీ అందరినీ కూడా పరమాత్ముడు విశేషంగా అనుగ్రహింపజేయాలని మనస్ఫూర్తిగా నారాయణ స్మరణ కొరకు ఆశీర్వచనాలు చేస్తున్నాం. నీరాజు మన మండల ఆర్యవైశ్య సంఘం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ. ఈరోజు మన కావలి మండలాచినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డికి స్వాగతం పలుకుతుంది కావలి మండల ఆర్యవైశ్య సంఘం. ఎమ్మెల్యే గారికి స్వాగతం, సుస్వాగతం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ.
नमस्तेऽस्तु भगवन् विश्वेश्वराय महादेवाय ఓం నమః శివాయ सर्व विद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शुभो मे अस्तु सदा शुभो वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः ఎప్పుడు ఆయన ఎదురు చూస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడికి విచ్చేసిన వైశ్య సోదరులందరికీ కూడా కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్తీక మాసం మాఘమాసం రెండు కూడా పవిత్రమైన మాసాలు. ఈ మాసాలలో ముఖ్యంగా కార్తీక మాసం శివార్చనకు, శివుని ఆరాధనకు పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసం నందు మన వైశ్య సోదరులందరూ కూడా ఒక మంచి వాతావరణంలో ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా తటవర్తి రమేష్ గారు ఒక కొత్త వరవుడికి నాంది పలుకుతూ బియ్య ప్రయాసలు ఓర్చుకొని ఈరోజు గెలిచిన అధ్యక్షుడైన రోజు నుంచి నిరంతరం కూడా నెలకొక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఆర్యవైశ్య సోదరుల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ విలువలను సమాజానికి తెలియజేస్తూ దైవానికంగా సేవాపరంగా అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ రాష్ట్రంలో కావలి ఆర్య సోదరుల యొక్క యూనిటీ, ఆర్య సోదరుల యొక్క క్రమశిక్షణని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసే విధంగా కావలి సోదరులు నిర్వహిస్తున్నందుకు కావలి ఆర్య సోదరులందరూ కూడా పేరు పేరును అభినందిస్తూ, నిజంగా ఈ మాసం